లిక్కర్ కేసులో భాగంగా ఢిల్లీ హైకోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. నిన్న కవిత తరపున వాదనలు విన్న ధర్మాసనం నేడు ఈడీ సిబిఐ వాదనలు కూడా విననుంది. సిబిఐ ఈడీ దర్యాప్తుకు సహకరించిన తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు కవిత విజ్ఞప్తి చేశారు. తన అరెస్ట్ చట్టబద్ధంగా జరగలేదని న్యాయమూర్తి దృష్టికి మరోసారి తెచ్చారు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారని, మహిళ అనే కోణంలో బెయిల్ ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరపున అభ్యర్థిగా పోటీ చేశారని, బీజేపీకి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై కేసు పెట్టారని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఇవాళ నిన్న కవిత తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు ఈడీ అలాగే సిబిఐ వాదనలు కూడా విన్నట్టుగా చూస్తున్నాం. సో ఏమై ఉండబోతోంది కౌంటర్గా? అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న ఆమె తరపు న్యాయవాది దాదాపు 40 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. ఈ కేసులో తనను రాజకీయంగా ఇరికిస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం 2-3 వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే తనని ఇంప్లికేట్ చేశారని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు అనేటువంటి అంశాన్ని కవిత తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ కేసు నమోదైంది 2022లో అయితే కవిత అరెస్ట్ జరిగింది 2024లో. సో ఇన్ని సంవత్సరాల పాటు దర్యాప్తు సంస్థలు ఏం చేయకుండా ఉన్నాయి. ఈ కేసులో తనను బయటికి వదిలినప్పటికీ పెద్దగా ఎలాంటి దర్యాప్తుకు నష్టం జరగదు అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మహిళ అయిన నేపథ్యంలో ఆ కోణంలో తనకు బెయిల్ ఇవ్వాలని, తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు కాబట్టి వారి ఆలనా పాలన చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ మేరకు తనకు కొంత మినహాయింపు ఇవ్వాలని అడిగారు. బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో ఏవైనా కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ అన్నిటి కూడా తాను కట్టుబడి ఉంటాననేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ట్విన్ కండిషన్స్ ఏవైతే బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో కండిషన్స్ పెడతారో, సో ఆ ట్విన్ టెస్ట్ కండిషన్స్లో తాను పాస్ అవుతానని, ఎక్కడ విదేశాలకు వెళ్ళనని, ఎలాంటి సాక్ష్యాలను కూడా ధ్వంసం చేయనని కూడా ఆమె తరపునటువంటి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంగా న్యాయస్థానం స్పెసిఫిక్గా ఏ గ్రౌండ్ ఆధారంగా మీరు బెయిల్ అడుగుతున్నారు, స్పెసిఫిక్గా 1, 2, 3 పాయింట్స్ చెప్పాలని నేరుగా న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ అడిగినటువంటి సందర్భంలో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికే దర్యాప్తు దాదాపు పూర్తయింది. ఛార్జ్ షీట్స్ కూడా దాఖలైనటువంటి నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలనేటువంటి మొదటి గ్రౌండ్ అయితే, మహిళ కనుక ఆ మేరకు తనకు బెయిల్ ఇవ్వాలి, మినహాయింపు ఇవ్వాలనేటువంటి ఒక రెండవ గ్రౌండ్ తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, అలాగే సమీర్ మహేంద్ర కానీ, బుచ్చిబాబు, వీరందరూ కూడా వాంగ్మూలాలు మాత్రమే ఉన్నాయి తనకు వ్యతిరేకంగా, కానీ ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు కాబట్టి తనకు ఈ కేసుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ప్రధానంగా మరొక 4వ అంశం, ఏవైతే సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటా కవిత ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారో ఆ ఫోన్లన్నిటిని కూడా తాను తన పని మనుషులకు ఇచ్చానని, కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ఆ కొత్త మోడల్ ఫోన్ తీసుకొని పాత మోడల్స్ అన్నిటి కూడా పని మనుషులకు ఇచ్చాను, వాళ్ళు ఆ డేటాను ధ్వంసం చేసి ఉండొచ్చు, కానీ ఆ డేటా ధ్వంసం చేయడానికి తనను బాధ్యులు ఎలా చేస్తారు అనేటువంటి అంశాన్ని కవిత తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సో ఫోన్లలో డేటా విధ్వంసానికి తనకు ఎలాంటి సంబంధం లేదు, అది పని మనుషులకు ఇచ్చిన ఫోన్లు కాబట్టి తనకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ మేరకు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సిబిఐ, ఈడీ 2 కేసుల్లో కూడా ఇవే రకమైనటువంటి వాదనలు కవిత తరపున జరిగాయి. ఈరోజు ఈడీ అలాగే సిబిఐ తన వాదనలు వినిపించబోతుంది. ఈడీ, సిబిఐ మాత్రం కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దనేటువంటి విషయాన్ని ప్రధానంగా లోయర్ కోర్టులో వాదించింది. ఆమె చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, రాజకీయంగా పలుకుబడినటువంటి వ్యక్తి. ఆమె తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే గతంలో అరుణ్ పిల్ల ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేలా ఆమె బెదిరించారని ఆమె చెప్పారు. సో ఈ అంశాలన్నీ మరోసారి ఈడీ ఉటంకించబోతోంది. హరి. All right, Venkatesh. Thanks for the inputs.